గొర్రెపట్లి రోజు ఒకటి గొర్రె పిల్లలు తప్పించుకుంటున్నాయి. నువ్వు యాడ దున్నపోతుంది తిని ఆడ చెట్ల కింద అనుకుంటున్నావు ఏమరా నువ్వు? నాయనా నేను కరెక్ట్ గా ఎంచుకుని పిలుచుకొని వస్తున్నా. నేనేం కరెక్ట్ గా తోలుకొని వస్తున్నా. ఎట్లా తప్పవుతుందో అది ఆలోచన చేయాలి నాయన. కాదప్ప నువ్వేమో యాడ అనుకుంటున్నావు ఏమరా? అది రాత్రి అయితేనే చూస్తున్నాను అన్ని ఉంటే 18 ఒకటేమో తప్పవుతుంది నాయన. సరే మనం ఏం చేయాలరా? ఈ పొద్దు బయటకు వేయలేదు. మనం నువ్వు ఆ మూలుకుంటావు, నేను ఈ మూలుకుంటాను. ఈ పొద్దు సరే ఈ పొద్దు బయటకు వేయలేదు, ఈడ ఉంటాం, చూస్తాం మనం పట్టుకుందాం. సరేలే అయితే సరే పట్టుకోవాలని. ఏ రన్నమేసి వస్తే ఏం లేదు పెద్దయ్య, మా తాత ఈ రోజు దినాలు ఉన్నాయి, నాకు పొట్టెలు కావాలి పెద్దయ్య. ఈ పొద్దుటికే పెద్దయ్య. ఇప్పుడేనా? ఇప్పుడే కావాలి నాకు. అయ్యా నీ ఇప్పుడంటే ఎట్లా? ఏం లేదు, ముందు తెచ్చేకి డబ్బులు లేవు, తక్కువ. వాడు ఉన్నాడు, మావాడు వీరగాడు ఉన్నాడు. వానితోనా 10,000 5,000కే పడుతుంది. వానితో మాట్లాడదాం. సరే పెద్దయ్య, రా పోదాం మాట్లాడి. ఇంతకు పని పడి వస్తుందా? అవునా? ఏం చెప్పు. ఏం లేదు, మా పిల్లలకి పొట్లు కావాలరా. పొట్లు ఎప్పుడు రేపటిగా తెచ్చేద్దాంలే. రేపటి కాదురా, ఇప్పుడు రాత్రికే. అట్లా కాదు, నువ్వు ఓ రోజు ముందని చెప్తే నేను రాత్రి పోయి అది ఒకటి తీసుకొచ్చాక అవుతుంది. రాత్రా? లేదురా, ఆ పిల్లోనికి అవసరమని ఇప్పటికే కావాలా? ఇప్పటికే దినాలకే అంటే ఇప్పుడు కొయ్యాల మధ్యాహ్నం కాలం మీరు ఎంత పెద్ద చిక్కొచ్చి పడినా కదబ్బా. లేదా పిల్లోడు అంత దుడ్లు ఇబ్బందితోనా తెస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు నాతోకి. ఇలాంటి ముందుగా చెప్తుంటే నేను. నువ్వు నిన్ననే చెప్పింటే రాత్రి పోయి దాన్ని ఎత్తుకొని వస్తా అంటే. ఇప్పుడు చెప్పినప్పా పిల్లోడు. సరే మా బంధువులు ఉన్నారు, ఒకసారి చూస్తాను. చూసి ఒకవేళ వీలు ఉంటే తీసుకొని వస్తాను. 1 గంట కల్లా రాబట్టి. గ్యారెంటీ కదా? గ్యారెంటీ. ఎట్లా అంటే మళ్ళీ నిన్ను నమ్ముకొని ఆ పిల్లోడు వచ్చినాడు. చూడు, నన్ను నమ్ముకున్నాడు కూడా చెడిపోలే. నీకు ఎన్ని తెచ్చిలే సగం రేటుకి ఇచ్చిన పనే మళ్ళీ ఆ పిల్లోడు నేను తోలుకొని వచ్చిండేది. సరే పో, అర్ధగంట అట్లా అర్ధగంట. ఏనబ్బా ముసలోడు ఇట్లా చెప్తున్నాడు. అప్పుడంటే ఓ రోజు ముందు చెప్తాండే వాడు బాగా రాత్రి పడిపోయినప్పుడు వేసుకుని వస్తా అంటే. మరి ఇప్పుడు ఏమో అర్జెంట్ అంటున్నారు, మంచి బేరం, మనకు డబ్బులు కావాలా. ఒకవేళ చూద్దాం, ఆ మందలో ఇప్పుడు వాడు ఇంకా పోకపోయింటే గినా ఒకటి ఈజీగా వేసుకొని వస్తా. అరే దొరికిపోయినవురా బిడ్డ, ఇప్పుడు చూస్తారా? ఉండు. ఎట్లా వస్తున్నా నువ్వు గుర్రం పట్టుకునే? కాదయా, నేను మా ఇంటి బయట ఉన్నాను. కొంచెం ఆవులు ఇచ్చేదానికే చుట్టకాలు వచ్చి దీంట్లో పడేసింది. నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు కొంచెం లావ్ ఎక్కువ ఉన్నావని వచ్చిండదు. అవునా? కాదప్పా, నువ్వు కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్పొద్దు. మందులో వచ్చినావు, గొర్రెను పట్టుకున్నావు, మేం పట్టుకున్నాం, మాకు దినం ఒకటి పోతుంది. నేను గొర్రె ఊరినే పట్టుకోలే, చుట్టకాలు తెచ్చి ఇక్కడ పడేసిందా. మర్రి చుట్టకాలు వచ్చి నన్ను ఎత్తుకొని పోయి ఆడపారేస్తుందా అని కొంచెం బరువు ఉండాలని కొంచెం అనుమైన పొట్లు పట్టుకున్నా. నేనే మాట్లాడి అనవసరంగా నా మీద నిందేసినారనుకో, మా ఊరోళ్ళందరూ పిలుచుకొని వస్తా. మరి నేను సన్నామన్నాను కాదు, భయపట్టేది కాదు. నా మందులో బట్టి దినం ఒక గొర్రె పిల్ల పోతుంది. గొర్రె పట్టుకొని నా ఊరందరికి వస్తానంటే ఊరుకుంటాం అనేమో. అరే అట్లా ఇట్లా కాదు. ఇంకోటి చెప్పేది గొర్రెలు దినామో ఒకటి పోయి 2 3 మనం కుక్కను కానీ నేను వచ్చే గొర్రె కుక్క నాకు సామాన్ తెలుదా? గొర్రె తెలుసు, కుక్క తెలుసు. ఇట్లా గొర్రెలు ఎన్ని రోజుల నుంచి ఎత్తిపోతున్నావు? ఎన్ని రోజుల నుంచి సాగుతుందిలే నీ కథ. సరిగా మాట్లాడలే, ఎవరి మీద దొంగతనం మోపుతున్నావులే నువ్వే. అన్ని ఇంట్లో మొదలే కొట్టాను. చుట్టూ దరిదాపుల్లోకి వచ్చినావు అనుకో, ఒక్కసారి నీ కాలు చేతి కొట్టి ఇగో గుంతలకేసిన చూడ. లేదు చుట్టకాలు రావద్దని చెప్తాను, నేను బయస్తాను. సరే ఇంకా పో. చుట్టుపక్కల వచ్చిన చేతులు కాళ్ళు కాదేలే, కట్టడు కూడి తిని ఊరి పంది పండుకుంటున్నట్ల బుడిదల పండుకుంటే మళ్ళీ నువ్వు ఎవడొస్తాడు ఎవడు మందలకి ఏం పోతుండో ఏమున్నది. ఇప్పుడైనా 2 జాగ్రత్తగా ఉండపా. ఇప్పటి నుంచి కరెక్ట్ గా కాపలా కాస్తాను. ఎవడైనా రాలేవానికి పై సున్నం చేసిస్తావా నేను నా ఏట పడితే. అదే ఇప్పుడన్నా జాగ్రత్త చూడపా. దున్నపోతు తిన్నట్టు తిని పండుకోద్దు. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్. చూసి చాలా మంది బాగా నక్కోండి, అది నేను కోరుకుంటున్నా బాగా.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఛానల్ నుంచి మటన్ పైన మంచి కంటెంట్ రాలేదన్నారు, అందుకే పొట్టేళ్ళు లేపేయడం కాన్సెప్ట్ తీస్తున్నాం. ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తుందని అనుకుంటూ, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.